స్కాన్లో ఉమ్మనీరు తక్కువగా ఉండడం అనేది ఈ మధ్యన కామన్గా చూస్తున్న స్కాన్ ఫైండింగ్ అండి. అసలు ఈ ఉమ్మనీరు అంటే ఏంటంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, బేబీ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ అనమాట. ఇది యూజువల్గా బేబీ చివరి వారాల్లో బేబీ యూరిన్తో ఫామ్ అవుతుంది ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. సో ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని యూజువల్గా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనే ఒక స్కాన్ ఫైండింగ్తో మనం కొలుస్తాం అనమాట. నార్మల్ వాల్యూ వచ్చేసి 5 సెంటీమీటర్స్ టు 25 సెంటీమీటర్స్. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బేబీకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండటము, లేకపోతే ప్లెసెంటా ప్రాబ్లం ఉండటము, లేకపోతే సడన్ గా ఉమ్మనీరు లీక్ అయిపోవడం కానీ, ఆర్ సమ్ టైమ్స్ బేబీస్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ అంటే చిన్నగా ఉండటం కానీ, ఆర్ వెరీ కామన్ గా మనం చూసేది ఏమీ లేకపోయినా కూడా మదర్ డీహైడ్రేషన్ వల్ల కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని టిప్స్ చెప్తాను ఫ్లూయిడ్ తగ్గకుండా ఉండటానికి. మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి డేకి. నెంబర్ 2 ఏంటంటే కనీసం 8 hours ఆఫ్ నైట్ స్లీప్ అండ్ అట్లీస్ట్ 1 to 2 hours ఆఫ్ ఆఫ్టర్నూన్ టైమ్ స్లీప్, నాప్, లెఫ్ట్ లేటరల్ సైడ్ పడుకోవడం. నెంబర్ 3 ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అదేవిధంగా లైట్ మ్యూజిక్ వినండి. అండ్ డీహైడ్రేషన్ కాజ్ చేసి ఎండల్లోకి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళటం, ట్రావెలింగ్ ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయటం. అండ్ గెట్ రెడీ టు ఫ్రీక్వెంట్లీ గెట్ యువర్ సెల్ఫ్ స్కాన్డ్. ఎందుకంటే మనం అల్ట్రాసౌండ్ లోనే ఉమ్మనీరు ఎలా ఉంది అనేది ఫ్రీక్వెంట్ గా మనం చెక్ చేసుకోవాలి. అండ్ టేక్ యువర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వెరీ సీరియస్లీ. వాళ్ళు ఇచ్చిన సాషెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ రెగ్యులర్ గా తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ మనం కరెక్ట్ టైంకి ఉమ్మనీరు ఆల్గోహైడ్రామ్నియోస్ డిటెక్ట్ చేసి డెలివర్ చేస్తే చాలా వరకు ఈ బేబీస్ హెల్దీగానే ఉంటాయి. సో డోంట్ వరీ. థ్యాంక్ యూ.